ఈసారి పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? గోదావరి జిల్లాలపై గట్టి ఫోకస్ పెట్టారా? సేనాని కాకినాడ బరిలో దిగితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి డిపాజిట్లు గల్లంతేనా? పవన్ ను గెలికి మరి ద్వారంపూడి పీకల మీదకు తెచ్చుకుంటున్నారా? జనసేనాని పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గాలపై గత కొద్ది రోజులుగా ఎన్నో రకాల పుకార్లొచ్చాయి. అయితే పవన్ ఎక్కడ్నించి పోటీ చేస్తారనే క్లారిటీ లేదు. వైసీపీని గద్దెదించి ఏపీలో జగన్ పాలనకు చరమగీతం పాడాలని తెలుగుదేశాన్ని కలుపుకుని ముందుకు సాగుతున్నారు పవన్. గోదావరి జిల్లాలకు సంబంధించి ఇటీవలే పార్టీ రివ్యూలు కాకినాడలో నిర్వహించారు. 3 రోజుల పాటు సాగిన ఈ రివ్యూలో కీలక చర్చలు జరిపారు. ఒకవైపు పవన్ కాకినాడలో పోటీ చేస్తారా అనే ప్రశ్నలు కూడా తెరపైకొస్తున్నాయి. మరోవైపు వైసీపీ వివాదాస్పద ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా పవన్ తనపై పోటీ చేయాలని సవాళ్లు విసురుతున్నారు. దీంతో పవన్ పోటీ చేసే స్థానంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. ముఖ్యంగా కాకినాడ అర్బన్ సీటు విషయంలో పవన్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. ఈసారి ఆయన్ను ఎలాగైనా ఓడించాలని పవన్ భావిస్తున్నారు. వారాహి యాత్ర సమయంలో పవన్ ప్రతిన చేసిన విషయం అందరికీ గుర్తుండిపోతుంది. ఎలాగైనా ఓడించి ఇంటికి పంపిస్తాన్ని నేరుగా చంద్రశేఖర్ రెడ్డిని పవన్ హెచ్చరించారు. ఎవరో ఎందుకు, నువ్వే పోటీ చేయొచ్చు కదా అని చంద్రశేఖర్ రెడ్డి తిరిగి సవాల్ చేశారు. అందుకే పవన్ ప్రత్యేకంగా కాకినాడ అర్బన్ నియోజకవర్గంపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. తాజాగా ద్వారంపూడి తనపై పోటీ చేయాలని సేనానికి సవాళ్లు విసురుతున్నారు. మరోవైపు జనసేనకు కలిసొచ్చే అన్ని సమీకరణాల దృష్ట్యా దాదాపు కాకినాడ అర్బన్ సీటును పవన్ ఎంచుకున్నట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే గోదావరి జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. అయితే సంక్రాంతికి ముందే పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గంపై ఓ క్లారిటీ వస్తుందని తెలుస్తుంది. అయితే పవన్ను అనేకసార్లు దూషించిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై జనసైనికుల్లో ఓడించాలనే కసుంది. అలాగే కాకినాడలో కాపు సంఘాలు కూడా ద్వారంపూడిని ఈసారి ఓడించాలని తీర్మానం చేసుకున్నాయి. జనసేన నుంచి ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా గెలిపించాలనుకుంటున్నాయి. కాకినాడ నుంచి సాక్షాత్తు పవనే పోటీ చేస్తే ఇక ద్వారంపూడికి డిపాజిట్లు కూడా దక్కకుండా చిత్తుచిత్తుగా ఓడించాలని కాకినాడ జనసైనికులు కంకణం కట్టుకున్నారు. చూడాలి మరి, కాకినాడలో పవన్ పోటీకి దిగితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ఏ మలుపు తిరుగుతుందో అనేది.